హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మామిడికాయల సీజన్ మొదలైంది కదా. ఇప్పుడు మనం మామిడికాయ బెల్లం పచ్చడి ఎలా పెడదామో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఇవి వచ్చేసి 4 కేజీల మామిడికాయ ముక్కలు. మీరు ఎప్పుడైనా మామిడికాయ బెల్లం పచ్చడి తినుంటే కామెంట్లో తెలియజేయండి. తినని వారు ఉంటే పక్కా కొలతలతో చెప్తున్నా, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. 4 కేజీల మామిడికాయ ముక్కలకి 3 కేజీలు కారం వేసుకోవాలి. మీ ఇంట్లో ఉన్న కారం అయినా వాడుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ప్యాకెట్ కారం వాడుతున్నాను. మీ ఇంట్లో ఉన్న కారం అయినా కొద్దిగా సగం అది సగం ప్యాకెట్ కారం కలపండి. ప్యాకెట్ కారం ఎందుకంటే పచ్చడి రంగు బాగా వస్తుంది, దానికోసమనే ప్యాకెట్ కారం కలుపుతున్నాను. తర్వాత వచ్చేసి 1/2 కిలో దొడ్డుప్పు వేసుకోండి. ఉప్పును కొంతమంది కల్లుప్పు కూడా అంటారండి. ఎప్పుడైనా పచ్చడిలోకి దొడ్డుప్పే బాగుంటుంది, సన్నుప్పు వేయద్దండి. తర్వాత వచ్చేసి ఆవాల పిండి. 4 కేజీల మామిడికాయ ముక్కలకి 3 కేజీల ఆవాల పిండిని వేసుకోవాలి. మీకు ఆవాలు అందుబాటులో ఉంటే తీసుకొచ్చుకొని వేంపి పొడి చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు అంత టైం లేదు కాబట్టి నేను ప్యాకెట్ పొడి వేసుకుంటున్నాను. ఈ బెల్లం మామిడికాయ పచ్చడిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే ఇటు తీయగా మామిడికాయ నమ్ముతుంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. అందుకోసమే కరెక్ట్ కొలతలతో చెప్తున్నాను. మీరు ఎట్లాగో మీ ఇళ్ళల్లో పచ్చడి అయితే పెడతారు కదా, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పచ్చడి బాగుంటే కామెంట్లో తెలియజేయండి. ఈ పచ్చడిలో మీరు కొత్తగా వేసేది ఏం లేదు, అన్నీ మీకు తెలిసినవే. ఒక బెల్లం ఒకటే దీనికి యాడ్ చేస్తున్నాము. ఆ బెల్లం వేయడం వల్ల ఈ పచ్చడి చాలా టేస్ట్ వస్తుంది, అందుకోసమని ఆ బెల్లం యాడ్ చేస్తున్నాం. తర్వాత వచ్చేసి 1/2 కిలో బెల్లం మంచిది తీసుకోండి. నల్ల బెల్లం కాకుండా కొద్దిగా ఆర్గానిక్ బెల్లం తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు చేతులు తడి లేకుండా చూసుకోవాలి. తడి ఉంటే పచ్చడి ఖరాబ్ అయిపోతుంది. కలపడం మాత్రం చాలా బాగా కలపాలి. చూస్తున్నారు కదా ఇలా ముక్కలకు అంటుకుపోయింది. తర్వాత వచ్చేసి ఎల్లిగడ్డలు 2 గడ్డలండి, వాటి పొట్టు తీయద్దండి, అలాగే వేసేసుకోవాలి, అప్పుడే చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి పల్లి నూనె తీసుకోవాలి. 4 కేజీల మామిడికాయ ముక్కలకు కేజీ పల్లి నూనె సరిపోతుంది. పల్లి నూనె వాడాలండి, వేరే నూనె వాడకూడదు. పల్లి నూనెతోనే ఆ టేస్ట్ అనేది వస్తుంది, వేరే నూనెతోని ఆ టేస్ట్ రాదండి. అందుకనే పల్లి నూనె వాడడమే చాలా మంచిది. పల్లి నూనె పోసుకున్నాక ముక్కలకు బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలి. ఎంత వీలైతే అంత కలపడం చాలా మంచిది. అలా కలపడం వల్లనే ఆ ముక్కకు అనేది పట్టేసి ముక్క అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి కొన్ని మెంతులు వేసుకున్నాం. మెంతు పొడి వేయొద్దండి, మెంతు పొడి అంటే మెంతులు వేసుకోవడం చాలా మంచిది. ఇలా కలుపుకున్నాక నూనె ఒకేసారి పోయొద్దండి, మనం కలుపుకుంటూ నూనె పోయడం వల్ల ముక్కలు బాగా కలిసిపోతాయి. చాలామంది నూనె వేడి చేసి పోస్తున్నారు, అలా పోయకూడదు. పచ్చి నూనె పోసుకోవడమే చాలా మంచిది. వేడి చేసి పోయడం వల్ల పచ్చడి టేస్ట్ మారుతుంది, అందుకని పచ్చి నూనె పోసుకోవడమే చాలా మంచిది. ఇలా కలుపుకున్న తర్వాత దాన్ని వచ్చేసి 3 డేస్ దాకా అయితే ముట్టుకోవద్దండి. 3 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవడం వల్ల దాని పులుపు, ఆ తీపి ధనమంతా దాని ముక్కలకంతా ఇమిడిపోయి ఆ టేస్ట్ అనేది వస్తుందండి. మధ్యలో కలపద్దండి, 3 డేస్కి మళ్ళీ ఒకసారి కలపాలి, అప్పుడే కానీ ఆ పచ్చడి టేస్ట్ వస్తుంది. అంతేనండి, మంచి టేస్ట్తో మామిడికాయ బెల్లం పచ్చడి రెడీ.